హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచిగా బట్టలు వేసుకోండమ్మా అని చెప్పిన పాపానికి శివాజీ గారిని ఇంత బాగా ట్రోల్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డైలీ అది ఇంకింత పెద్ద గొడవే అవుతుంది తప్ప చిన్నగా అయితే అవ్వట్లేదు. అనవసరంగా వీడియోలు చేసుకుంటూ పెట్టుకుంటూ సోషల్ మీడియాలో ఆ గొడవకి ఇంకింత ఆజ్యం పోస్తున్నారే తప్ప గొడవను మాత్రం తగ్గించే ప్రయత్నమే చేస్తలేదు. శివాజీ గారు అన్న దాంట్లో తప్పేముంది, మంచిగా బట్టలు వేసుకుంటే తప్పేముంది అనే ఒక్క పదానికి ఆయన ఒక 2 వర్డ్స్ తప్పుగా యూజ్ చేసి మాట్లాడుండొచ్చు. దానికి సారీ కూడా చెప్పిండ్రు. బట్ ఆయన చెప్పిన విధానం మాత్రం, చెప్పిన ఇంటెన్షన్ మాత్రం కరెక్టే. చెప్పిన విధానం కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. నాకు తెలిసి మనం ఇంట్లో హస్బెండ్ దగ్గర ఉన్నట్టుగా తండ్రి దగ్గర కానీ తన పిల్లల దగ్గర కానీ ఉండలేము. అదే ఇంట్లో ఉన్నట్టుగా బయటకు వెళ్ళినప్పుడు ఉండలేము. కాస్త బయటకు వెళ్ళినప్పుడు మగపిల్లలు ఉంటారు, కొంచెం జాగ్రత్త అమ్మ, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మంచిగా బట్టలు వేసుకుంటేనే ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో, నిండుగా పచ్చదనంగా. మీరు కూడా అట్లా నిండుగా పచ్చదనంగా ఉండండి తల్లి అని చెప్పిన పాపానికి ఇంత బాగా ట్రోల్ చేస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది, ఆడపిల్ల లేనందుకు ఫస్ట్ టైం నేను సంతోషపడుతున్నాను.